సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు వాళ్ళని కంపెల్ చేసి ఇనాగరేషన్ చేపించాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది 2019లో. చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు, మన టాపిక్ కాదు. ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం. నాకు కూడా 100 ఆలోచనలు ఉంటాయి, అన్ని సాధ్యం కావు. కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు. శవాల మీద రాజకీయం, ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం, లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు, బహుశా ఆయన అప్పుడు రాజకీయాల్లో కూడా లేడు. ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్టుకి? చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయినట్టున్నారు. అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత గవర్నమెంట్లు మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తా ఉంటారు. రావడం, ఫ్లైట్ దిగడం, 4 మాటలు మాట్లాడడం, బట్టగాల్చి ముఖాన్ని వేయడం, మళ్ళా వెళ్ళిపోవడం. చెప్పాను కదా, పింక్ డైమండ్ అట్లానే పోయింది. పింక్ డైమండ్ అన్నావు, కేసు వేసావు, విత్డ్రా చేసుకున్నావు. నెక్స్ట్ బాబాయిది. ఇట్లా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు? ఫేక్ ప్రచారాలు ఆపమంటున్నారు. నాకు నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత. టీవీ ఓ 2 నిమిషాలు చూస్తా ఉంటేనే దాని మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా తయారైంది. మరొక్కసారి చెప్పబోయేటువంటిది ఒకటే, అదానీ వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది. గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు. ఇంకా ఇది అండర్ సీ కేబుల్ అంట. నిన్న లెటర్ రాశాడంటే సింగపూర్ గవర్నమెంట్ వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది. ఇవాళ అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు? నువ్వు ఎవరికి లెటర్ రాశావు? గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిందా? ఏంటండి అసలు? ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు మీరు? అది ఇచ్చే ఓపెన్ యాక్సెస్ కేబుల్. కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తీసుకుంటారు. ఇక్కడ అదానీ తీసుకుంటది, గూగుల్ తీసుకుంటది, ఎవరైనా తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్ కు వస్తున్నారు, వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు. న్యాచురల్ గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకుంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు. ఇవాళ ఆయన వచ్చాడు, మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, కంపెనీలు వస్తున్నాయి. దాన్ని చూసి మీరు ఏదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను. దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం. అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు. అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికే అట్లానే ఉన్నాయి. మేము వచ్చినా క్యాన్సిల్ చేయాల. గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది? 200 ఉద్యోగాలు రావన్నారు. మరి ఈ రోజు ఎందుకు అంత రొమ్ములు ఇచ్చుకుంటున్నారు? గూగుల్ డేటా సెంటర్ తో పాటు అద్భుతం జరగబోతోంది ఈ రోజు విశాఖపట్నంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ హబ్ అక్కడ రాకపోతుంది. ఎప్పుడైతే అది వచ్చిందో దాని చుట్టూ ఆ వ్యవస్థను వాడుకునేటువంటి కంపెనీలు వస్తాయి. ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అవన్నీ లేట్ గా తెలుసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏముంది, గోడౌన్ పెడతారు, ర్యాకులు పెడతారు, కంప్యూటర్లు పెడతారు అని చెప్పిన ఆయన ఇవాళ గూగుల్ గురించి మాట్లాడుతున్నా. సంతోషం. నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడావంటే అది చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. లిక్కర్ మీద ఆయన మాట్లాడుతూ ఏదో ఈ రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేయదలుచుకున్నాం, ఉక్కు పాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడైనా అక్రమ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కు పాదంతో అణిచివేస్తాం. గంజాయి బ్యాచ్ మీద ఎట్లా ఉందో ఇవాళ అక్రమ మద్యం మీద కూడా పడుతున్నాం. మీరేమన్నా అక్రమ మద్యాన్ని బయటకు తీసుకొచ్చారా? మా ప్రభుత్వం తీసుకొచ్చింది. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్. మా ప్రభుత్వం పనిచేస్తోంది అనడానికి. నువ్వేందో అక్రమ మద్యం ఫ్యాక్టరీలు పెట్టారు, నడుపుతున్నారు. నడిపితే బయటకే రావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేశారు కదా, భూములు, ప్రెసిడెంట్ మెడల్లు, గోల్డ్ మెడల్లు, ఈ రాష్ట్రం దేశంలో లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు కదా. వీఆర్ వెరీ క్లియర్. ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదు. ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం, ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం. అసలు ఈ లిక్కర్ ఇండస్ట్రీలో ఒక ఫర్మ్ పాలసీ ఈ దేశంలో మొదటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 94 to 2004 ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈఎన్ఏ మొదలు పెట్టారు. ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. అంతకు ముందు రెక్టిఫైడ్ స్పిరిట్ తీసుకొచ్చి నీళ్లు కలిపి చేస్తా ఉంటే ఆరోగ్యానికి హానికరమని దేశంలో మొదటిసారి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. కల్తీ మద్యం రాకూడదు అని హోలోగ్రామ్ స్టిక్కర్ లేపించింది చంద్రబాబు నాయుడు గారు. ట్రాక్ అండ్ ట్రేస్. ఎక్కడైనా ఒక బాటిల్ దొరికితే అది ఎక్కడ తయారైంది, ఏ షాప్ నుంచి బయటకు వచ్చింది అని మొత్తం వెనక వరకు ట్రేస్ చేసే టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసింది, ట్రాక్ అండ్ ట్రేస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నింటినీ స్టడీ చేయడానికి దేశంలో అన్ని రాష్ట్రాలు వచ్చి అందరూ ఇంప్లిమెంట్ చేశారు. మీరు వచ్చి మీకు కావాల్సినటువంటి విధానాల్ని
పద్ధతుల్ని అవలంబించారు. 5 ఏళ్లలో ఏం జరిగిందో మనం కళ్ల ముందు చూసాం. ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చాయి, ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఇందులో ఉన్నాయనేటువంటి చెప్పారు. మీరు మాట్లాడలేదు, ఉలకలేదు, పలకలేదు. ఎందుకు? వ్యవస్థ మొత్తం మీ అనుచరుల చేతిలో ఉండిపోయింది. ఫ్యాక్టరీలు లీజుకు తీసుకున్నారు, బ్రాండ్లు మీవే, ఫ్యాక్టరీలు మీవే, సప్లై చైన్ మీదే. ఇవాళ లిక్కర్ కుంభకోణంలో ఎన్ని పేర్లు బయటకు వస్తున్నాయో మీరు చూస్తా ఉన్నారు. టోటల్ క్యాష్ డీలింగ్స్ నడుస్తా ఉన్నాయి. మేము దాంట్లో నో రాజీ, నో కాంప్రమైజ్. ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం. మళ్ళీ ఈఎన్ఏ మీద స్ట్రిక్ట్ గా పెట్టాం. ఉక్కుపాదంతో అణిచివేయడం వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. ఎవరున్నా బయటికి తీసుకొస్తున్నారు, పార్టీతో సంబంధం ఉంటే సస్పెండ్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ లేటెస్ట్ గా క్యూఆర్ కోడ్ మొదలు పెట్టారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నాం. ప్రతి షాప్ దగ్గర కూడా ఒక బాటిల్ ని ఇట్లా టెస్ట్ చేస్తే అది ఒరిజినల్ లా కాదా అని తేలే రకంగా మొదలు పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. ఎక్కడా కూడా అక్రమ మద్యం చొరబాటు కాకూడదు. ఇలిసిట్ లిక్కర్ అనేటువంటిది వస్తే అది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమే. గతంలో మీ డెత్లు మీరేం చేశారు? ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాల. మీరు వేరే వేరే కారణాలు చూపించి వాళ్ళు చనిపోయారని చెప్పేసి మీరు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతే మీరు ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ మద్యం మీద ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని మీరు ఇచ్చారు. ఇవాళ ఎవడైనా సరే ఆధారాలుంటే బుక్ చేయండి, కేసులు పెట్టండి, కఠినమైన శిక్షలకు గురయ్యేలా చూడండి అనేటువంటిది మా ప్రభుత్వ విధానం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది ఈ విషయంలో. మాకు ఆదాయం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. కష్టపడినోడు, అలవాటు పడినోడు అది సాధ్యం మానడం సాధ్యం కాదు అనుకున్నాడు కాబట్టి వాడికి ప్యూర్ రెక్టిఫైడ్ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉండేలా చూసేటువంటి పరిస్థితులు పెట్టారు. ఎక్కడ అక్రమ మద్యం రాకూడదు, ఇల్లిసిట్ లిక్కర్ ఉండకూడదు, పొరుగు రాష్ట్రాల నుంచి రాకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ గా మొదలు పెడతా ఉంది. కాబట్టి ఇది జరుగుతా ఉంది. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్